హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యని అరెస్ట్ చేయించాలనుకున్న యామిని స్వరాజ్ కంపెనీ సీఈఓగా అడుగుపెట్టి యామినికి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్. నిజంగా ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కావ్య అయితే ప్రాజెక్టు విషయంపై తను వర్క్ అయితే చేస్తూ ఉంటుంది. రాజు కావ్యకి బాగా దగ్గరైపోతున్నాడని, కావ్యని రాజుకి దూరం చెయ్యాలంటే బిజినెస్ పరంగా కావ్యని దెబ్బ కొట్టాలని యామిని అయితే ప్లాన్ చేస్తుంది. ఇక యామిని అయితే ఆఫీస్లో అందరి వివరాలు కూడా కనుక్కుంటుంది. కనుక్కున్న తర్వాత తను ఒక పెద్ద ప్రాజెక్టు చేస్తుందని వివరాలు అయితే తెలుసుకుంటుంది. యామిని వివరాలు తెలుసుకున్న యామిని అయితే ఆ ప్రాజెక్టుకి సంబంధించి నకిలీ నగలనైతే అక్కడ పెట్టిస్తుంది. అప్పుడు అనామిక అయితే ఏ పని అయితే చెయ్యాలనుకుందో అదే పనిని ఇప్పుడు యామిని కూడా నకిలీ నగల్ని అక్కడ పెట్టించి బంగారపు నగల్ని మాయం చేయాలని చూస్తుంది. అప్పుడే ఇక ప్రాజెక్టుకి సంబంధించిన జ్యువెలరీ అంతా కూడా సిద్ధం చేస్తుంది కావ్య. సిద్ధం చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు కోసం ఆ నగల్ని చూసుకోవడానికి, డిజైన్స్ చూసుకోవడానికి వస్తారు ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళైతే. అప్పుడే ఇక అంటూ ఉంటుంది కావ్య అయితే, మీరు చెప్పిన డిజైన్స్ చెప్పినట్టుగా చేశాం సార్, చూడండి అని అంటూ చూపిస్తూ ఉంటుంది. అలా చూపిస్తూ ఉన్నప్పుడే అప్పుడే ఇక కావ్యతో ప్రాజెక్ట్కి సంబంధించిన వ్యక్తులైతే ఇవి బంగారపు నగలు కాదు అని అంటూ ఉంటారు. అది విని ఒక్కసారి కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది. అవి బంగారపు నగలేనండి, నేనే దగ్గరుండి డిజైన్ చేయించాను అని కావ్య చెప్పేసరికి అప్పుడే ఒక్కసారి వాళ్ళైతే కావాలంటే మేము పరీక్షిస్తాము, అవి బంగారపు నగలు కాదు అని అంటూ ఉంటారు వాళ్ళైతే. అప్పుడే ఇక కావ్య అయితే అవి బంగారపు నగలే అని వాదిస్తూ ఉంటే వాళ్ళు ఇక బంగారపు నగల్ని సరిచూసే వాళ్ళని అక్కడికి తీసుకొస్తారు. ఆ వాటిని వాళ్ళు చూసి ఇవి బంగారం కాదు నకిలీ నగలని చెప్తారు. ఒక్కసారి కావ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మా ప్రాజెక్టుకి సంబంధించి మనీ అంతా మీకు ముందే పే చేసేసాము, మా దగ్గర 50 కోట్లు ప్రాజెక్టు మనీ తీసుకొని మాకు నకిలీ నగల్ని అప్పచెప్తారా? మీ కంపెనీ గురించి మేము ఎంతో గొప్పగా విన్నాము, చివరికి సామంత్ కంపెనీ వాళ్ళ మోసాన్ని కూడా తిప్పికొట్టి న్యాయంగా అంతా కూడా చేస్తారు మీరని కూడా విన్నాము, కానీ మీరు ఇలాగా చేస్తారని అస్సలు అనుకోలేదు, మిమ్మల్ని బాగా నమ్ముతున్నారని జనాల్ని ఇలా మోసం చేస్తారా అని అంటూ వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఇక సుభాష్ వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళతో పాటు ఇక రుద్రాణి కూడా వస్తుంది. ఎప్పుడే ఇక రుద్రాణి అయితే రాజు పోయిన దగ్గర నుంచి కావ్యకి పిచ్చి పట్టి ఇలాగే ప్రవర్తిస్తుంది, దీన్ని తీసుకువచ్చి ఆఫీస్ సీఈఓ సీట్లో కూర్చోబెట్టారు మీరు అని అంటూ ఉంటుంది రుద్రాణి. రుద్రాణి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను ఇక్కడికి అని సుభాష్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సుభాష్ అయితే ఇక రుద్రాణితో అనగానే, రుద్రాణి నేను చెప్తుంటే మీరందరూ ఎక్కడ వింటారు అన్నయ్య, నేను చెప్పింది ఏ రోజైనా మీరు విన్నారా? వినలేదు అని రాజు గురించి తను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అలా పిచ్చి పెట్టి మతిస్థిమితో లేని దాన్ని తీసుకొచ్చి సీఈఓగా కూర్చోబెడితే పాపం ప్రాజెక్టు కోసమని అన్ని కోట్లు ఖర్చు పెట్టినా వీళ్ళేమైపోతారో అని అంటూ ప్రాజెక్టు వాళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి. ఏంటి ఈ కావ్యకి మతిస్థిమితో లేదా అని అంటూ ఉంటాడు ఒక అతనైతే. అప్పుడు ఇక సుభాష్ అయితే తన మాటలు ఏమీ పట్టించుకోకండి, మా కోడలంటే ఆమెకి పడదు, అందుకని అలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే. ఆమె మీ చెల్లెలే కదా సుభాష్ గారు, తను మీ కోడల గురించి అలా తప్పుగా ఎందుకు మాట్లాడుతుంది? ఇంతకీ రాజ్ ఎక్కడా? మరి ఈ కంపెనీకి అసలు సీఈఓ రాజే కదా, అతను ఏమయ్యాడు? అతన్ని కొన్ని రోజుల నుంచి మాకు కనిపించకుండా చేస్తున్నారు, అసలు అతను ఉన్నాడా లేదా అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక ఇదంతా కూడా జరుగుతుంది. యామిని అయితే ఫోన్లో తెలుసుకొని తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. మమ్మీ, ఈ దెబ్బతో ఆ కావ్య అరెస్ట్ అవ్వబోతుంది, ఆ కావ్య అరెస్టుని మనం లైవ్లో చూడాలంటే ముందు అక్కడ కావ్య మోసం చేసిందని మీడియా వాళ్ళని పంపించాలి అని మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తుంది యామిని. మీడియా అంతా కూడా స్వరాజ్ కంపెనీ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు మీడియా వాళ్ళని చూసి సుభాష్, ప్రకాష్, కావ్య షాక్ అయిపోతూ ఉంటారు.
అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పిలిచారు అని అడుగుతూ ఉంటాడు సుభాష్. అయితే ఏంటి సార్, కోట్లు ప్రాజెక్టు కోసం తీసుకొని నకిలీ నగల్ని ఇస్తే క్లయింట్స్ ఏమైపోతారు సార్ అని అంటూ మీడియా వాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఇక లైవ్లో యామిని ఇదంతా కూడా చూసి కావ్య బాధపడడం చూసి ఆనందపడిపోతూ ఉంటుంది. రాజుని నాకు కాకుండా కళావతిగా పేరు మార్చుకొని దగ్గర చేసుకోవాలని చూస్తావు కదా, ఇప్పుడు ఏం చేస్తావో, నిన్ను ఎవడు కాపాడుతాడో నేను చూస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అక్కడికి రాజు అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక రాజు ఎంట్రీ అయితే అద్దరిపోతుంది. ఇక రాజుని చూసి రుద్రాని, సుభాష్ అందరూ కూడా స్టన్ అయిపోతారు. ఇక కావ్య కూడా ఏంటినా ఇలా అసలు సిసలైన నా భర్తగా వచ్చారు అంటే ఈయనకి గతం గుర్తుకొచ్చేసిందా అని అనుకుంటూ ఉంటుంది కావ్య అయితే. అప్పుడే ఇక రాజుని చూసి క్లయింట్స్ అయితే స్వరాజ్ గారు మీరు అని అనగానే ఏంటి నేను రాననుకున్నారా అని అడుగుతూ ఉంటాడు. రాజు అయితే నా భార్య గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, కానీ నా భార్య ప్రాజెక్టు విషయంలో చాలా క్లారిటీగా ఉంది. తను అక్కడ పెట్టినవి గిల్టు నగలని, అసలు నగలు కాదని మీరంటున్నారు. కానీ నేను రాత్రి వచ్చి అక్కడ గిల్టు నగలు పెట్టాను. ఎందుకో మీకు వివరంగా చెప్పాలి. మా కంపెనీ మీద ఒకళ్ళు కన్ను పడింది. వాళ్ళు మా కంపెనీని నాశనం చేయాలని, ఈ ప్రాజెక్టుకి సంబంధించి మమ్మల్ని అందరి ముందు అవమానించాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అందుకే రాత్రికి రాత్రే నా భార్యకు కూడా తెలియకుండా నేను నగల్ని దాచిపెట్టాను. ఆ బంగారపు నగలు నా దగ్గరే ఉన్నాయి అని అంటూ ఇక నగలను అయితే చూపిస్తాడు రాజ్. అవి చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య అయితే. మరి ఇప్పుడు ఏం చెప్తారో, నా భార్య తప్పు చేసిందా, తను నకిలీ నగల్ని ఇచ్చి మిమ్మల్ని మోసం చేయాలనుకుందా, కనీసం మీరు ఒక అరగంట కూడా తను చెప్పేది వినకుండా ఇలా మీడియాని పిలిపిస్తే ఎలా కుదురుతుంది అని మీడియా ముందుకు వచ్చి రాజు కనిపించేసరికి యామిని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మమ్మీ ఏంటి మమ్మీ, రాజు అక్కడికి స్వరాజ్ కంపెనీ సీఈఓగా వెళ్ళి కావ్యని తన భార్య అంటున్నాడు అంటే రాజుకి గతం గుర్తుకొచ్చేసిందా అని యామిని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక యామిని తండ్రి అయితే రాజుకి గతం గుర్తుకు వచ్చింది అని యామిని తండ్రి అయితే యామినికి షాక్ ఇస్తాడు. ఏంటి డాడీ మీరు చెప్పేది అని అనగానే, అవును రాజుకి గతం గుర్తుకు వచ్చింది, ఎప్పుడో గుర్తుకొచ్చింది. కానీ నువ్వు చేసే కుట్రలు కుతంత్రాల వల్ల తన భార్యకి ఏదైనా ప్రాణాపాయం జరుగుతుందేమో అని తను ఇప్పటి వరకు కూడా నీ ముందు బయటపడలేదు. కానీ ఇప్పుడు ఎంతో ప్రెస్టేజ్గా కాపాడుకుంటూ వస్తున్న స్వరాజ్ కంపెనీ పేరుని పోగొట్టాలి, తన భార్యని నువ్వు అరెస్ట్ చేయించాలని చూసావు కదా, అందుకని తను నిజాన్ని బయట పెట్టాలని అనుకున్నాడు. గతం గుర్తుకొచ్చింది కాబట్టి అక్కడికి స్వరాజ్ కంపెనీ ఎండీగా వెళ్ళాడు అని అంటూ యామిని తండ్రి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు యామినికి. ఏంటండి మీరు, మన అమ్మాయి జీవితం బాగుండాలని మనం కోరుకుందాం అనుకుంటే మీరు ఈ విషయాన్ని యామినికి ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటుంది. యామిని తల్లి అయితే, చూడు నేను మనిషిని, మృగాన్ని కాదు. ఒక కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ కుటుంబం ఎంత ఏడుస్తుందో మనకి తెలుసు. వాళ్ళ ఏడుపులను మన సంతోషం కింద మార్చుకోకూడదు, అందుకని నేను చెప్పలేదు అని అంటూ యామిని తండ్రి షాక్ ఇస్తాడు యామినికైతే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.